నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు జీవీఎల్ఎన్ చార్యులు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి శ్లోకాలు మనందరికీ తెలిసినటువంటివే. ఆ శ్లోకాలు 108 పాదాలకి సంబంధించినటువంటి శ్లోకాలు. అంటే 27 నక్షత్రాలు, 108 పాదాలు. మరి మనం ఆల్రెడీ 4 నక్షత్రాల గురించి మాట్లాడుకున్నాము. మృగశిర వారు ఏ శ్లోకాలని చదువుకోవాల్సి ఉంటుంది, అలాగే మీరు పరిహారాలు చెప్తూ ఉన్నారు, అలాగే కొన్ని ప్రక్రియలు కూడా చెప్తూ ఉన్నారు, కాబట్టి మూల మంత్రాలు కూడా చెప్తూ ఉన్నారు. ఏ నక్షత్రాల వాళ్ళు ఏం చేసుకోవాలి అని చెప్తారా అండి మృగశిర వారికి సంబంధించి? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. మృగశిర నక్షత్రం 4 పాదాలు. ఈ 4 పాదాల్లో ఎవరు పుట్టినా ఎలాంటి దోషాలు లేవు. ఇది శాంతి నక్షత్రమే. మృగశిర నక్షత్రంలో పుట్టిన వారు ఎక్కువ మంది వైద్య రంగానికి, వైద్య తత్సంబంధమైన రంగాలు, ఫార్మసిస్టులు గాను, అగ్రికల్చర్ బీఎస్సీకి వెళ్ళేవాళ్ళు కానివ్వండి, మెడికల్లో డెంటల్గా వెళ్ళేవాళ్ళు, ఆయుర్వేదిక్, అల్లోపతి, హోమియోపతి, ఎవరైనా సరే మృగశిర నక్షత్రం వారు వైద్య రంగానికి పూర్తి స్థాయిలో వాళ్ళ జాతకాలు ఉపయోగపడతాయి. అయితే ఇక్కడ మృగశిర నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతినిత్యము ఓం ఏం హ్రీం సహ మృగశిరాయై నమః అనేటువంటి మంత్రాన్ని, లౌకిక మంత్రాన్ని పఠించడం మంచిది 11 సార్లు. ఈ మృగశిర నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకి మొదటి పాదం వారికి విష్ణు సహస్రనామంలో 17వ శ్లోకము ప్రతినిత్యము పఠించడం మంచిది. ఉపేంద్రో వా మనఃప్రాంసు అనేటువంటి ఆ శ్లోకాన్ని అవకాశం ఉన్నప్పుడు మీరు బయటికి వెళ్ళేటప్పుడు, అంటే ఇక్కడ మృగశిర నక్షత్రంలో పుట్టినటువంటి మగవారు ఇంటిలో నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి. ఒకటి. తర్వాత మృగశిర నక్షత్రం యొక్క వర్ణం ఎలా ఉంటుందంటే కాషాయపు వన్నె కలిగి ఉంటుంది. ఈ మృగశిర నక్షత్రం వారు ఎర్రని పండ్లు, మిరపకాయలు కావచ్చు, టమాటాలు కావచ్చు, దానిమ్మకాయలు కావచ్చు, యాపిల్ కావచ్చు, ఆ ఎరుపు సంబంధమైనటువంటి ఏ ఫలాన్నైనా సరే, గుళ్ళో పంతులు గారు ఉంటారు, సీజన్ వచ్చింది, ఎండు మిరపకాయలు, మిరపకాయలు, పళ్ళకాయలు వస్తాయి, చింతకాయలు, పంతులు గారు పచ్చడి చేసుకుని ఇచ్చేయండి. అలా ఇవ్వచ్చా? మిరప పండ్లు తినే వస్తువే కదా అది. అంటే ఇక్కడ నీవు కందులు దానం చేయమంటాం. ఆ కందులు దానం చేసే పరిస్థితిలో వాటిని ఎండబెట్టుకొని, వేయించుకొని, మిక్సీ పట్టే టైం ఇప్పుడు లేదు ఎవరికి. సరే, కొంతమంది కందిపప్పు బయట అమ్మేస్తున్నారు, పక్క కొట్లు అమ్మేస్తున్నారు. దానికి బదులు కందిపప్పు ఏమన్నా తప్పలేదు, అది అనుభవిస్తారు. అట్లాగే శనగలు, శనగ నూనె ఇవ్వండి, ఇంట్లో వాడుకుంటారు. కాబట్టి బ్రాహ్మణుడికి నక్షత్ర దానాలు చేసేవాళ్ళు గ్రహించాల్సింటే వారు అనుభవించడానికి అనుకూలమైన పదార్థం ఇవ్వాలి. కాబట్టి మృగశిర నక్షత్రంలో పుట్టిన వారు ఎరుపు పళ్ళని బ్రాహ్మణునికి దానం చేయండి. రెండోది, మృగశిర 2వ పాదం వారు విష్ణు సహస్రనామంలో 18వ శ్లోకం వేద్యో వైద్య సదాయోగి వీరః మాధవో మధు అనేటువంటి ఆ 18వ శ్లోకాన్ని పారాయణం చేసుకోండి. మృగశిర నక్షత్రం 3వ పాదం వారు 19వ శ్లోకం పారాయణం చేసుకోండి. నక్షత్రం 4వ పాదం వారు 23వ శ్లోకాన్ని పారాయణం చేయండి. 23? అంటే ఇక్కడ మృగశిర నక్షత్రం 4వ పాదంలో పుట్టిన వారు నారద సంహితంలో ఆయన చెబుతూ
ఈ ఎస్పెషల్లీ 4వ పాదంలో పుట్టిన వారు మాత్రమే పాప పుణ్యాలు సమానంగా చేసుకుంటూ సంచిత కర్మలు ఎక్కువ చేసుకోవటం వల్ల యమదూతలు వీరు తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెడతారట వైతరణి నది దగ్గర. వాళ్ళిద్దరూ కొట్లాడుతుంటారు, నువ్వా నేను తీసుకెళ్ళాలా, స్వర్గమా నరకమా. నరకమా. కాబట్టి మృగశిర 4వ పాదం వారు కర్మ సంచితాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వారు చనిపోయేలోగా కానీ వివాహ సమయంలో కానీ పాలు ఇచ్చేటువంటి ఆవు దూడని సహజంగా గోదానం చేయాలంటే అప్పుడే ఈయనటువంటి ఆవుని ఇమ్మంటారు. ఎస్పెషల్లీ 4వ పాదం వారు మాత్రమే వివాహ సమయంలో కానీ మీ ఇంట్లో ఎవరైనా పరమపదించినప్పుడు కానీ పాలు ఇచ్చేటువంటి ఆవుని, ఆవు దూడ పాలు తాగుతుండగా బ్రాహ్మణుడి చేతిలో పెట్టి దానం చేసుకుంటే అక్కడ సంచిత కర్మలు ప్రభావం తగ్గి మిమ్మల్ని స్వర్గాధిపత్యాన్ని తీసుకెళ్తానికి దేవదూతలు సిద్ధంగా ఉంటారు. ఒక 4వ పాదం వారు మాత్రమే చేయవలసిన పరిహారం. సో కాబట్టి ఇక్కడ మొదటి పాదం వారు మృగశిర మొదటి పాదం వారు 17, 2వ పాదం వారు 18, 3వ పాదం వారు 19, 4వ పాదం వారు గురుత మోధామో సత్య పరాక్రమ అనేటువంటి 23వ శ్లోకాన్ని పారాయణం చేయడం ద్వారా ఆ గురువు గోరూపంలో నిన్ను మోక్ష మార్గానికి తీసుకుని వెళతాడు. సో మృగశిర వాళ్ళకి వేద్యో వైద్య సదాయోగి, వైద్యో నారాయణో హరి. మృగశిర వాళ్ళు కనుక వైద్య రంగాన్ని ఎంచుకుంటే టాప్ మోస్ట్ డాక్టర్లకు ఎదగడానికి అవకాశం ఉంది. ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి, విష్ణు సహస్రనామం చదవడం అలవాటు చేసుకోండి. చాలా చక్కగా మాకు తెలియజేశారు. అలాగే మూల మంత్రం కూడా ఒకసారి చెప్పండి. ఓం ఏం హ్రీం సహ మృగశిరాయ నమః. ఇవి పలకటం చేతకాని వారు ఆ నుంచి శాష సాహ క్ష బండిరా వరకు రోజు చదవండి, అక్షరాలు అవే వస్తాయి. యస్య జ్ఞానదయా సింధో నగాదస్య నగాగుణ. కాబట్టి సంస్కృతాలు పలకడం కష్టం కాబట్టి, అక్షరాలు పలకపోవడం ఇబ్బంది కాబట్టి అకారం నుంచి షకారం వరకు చదివితే అందులోనే మీకు పరమార్థమైనటువంటి బీజాక్షరాలు ఉన్నాయి. కాబట్టి ఇది వేదము చెప్పినటువంటి నక్షత్రానికి సరిపడినటువంటి దివ్య దానాలు. చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.